పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇంధన రంగంపై ఎస్మా పంజా, ఎల్పీజీ ఉత్పత్తికి హుకుం, పరిశ్రమలకు కోత, సామాన్యుడికి ఊతం, బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం, 25 రోజుల నిబంధన. అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ పరిణామాలు దేశ చమురు రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత ఇంధన భద్రతకు సవాలుగా మారాయి. చమురు సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా మేల్కొంది. సామాన్యుడిపై భారం పడకుండా, దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా అత్యంత కఠినమైన అస్త్రాలను ప్రయోగించింది. ఒకేసారి అత్యవసర సేవల నిర్వహణ చట్టం, ఎస్మా అత్యవసర వస్తువుల చట్టం అమలు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. రవాణా రంగంలో సమ్మెలు, అంతరాయాలు కలగకుండా చూడడం దీని ప్రధాన ఉద్దేశం. చమురు సంస్థల ఉద్యోగులు, ట్యాంకర్ల డ్రైవర్లు, పంపిణీ వ్యవస్థలో ఉన్న వారందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. విధులకు ఆటంకం కలిగిస్తే కఠినంగా చర్యలు తప్పవని హెచ్చరించడం ద్వారా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించకుండా ప్రభుత్వం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. వంట గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు అత్యవసర వస్తువుల చట్టం కింద చమురు శుద్ధి కర్మాగారాలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇతర హైడ్రోకార్బన్ కంటే ఎల్పీజీ తయారీకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. రాబోయే 6 నెలల అవసరాల కోసం సహజ వాయు సరఫరాలో పీఎన్జీ, సీఎన్జీ, ఎల్పీజీ విభాగాలకు పూర్తి స్థాయిలో కేటాయింపులు చేయాలని ఆదేశించింది. చమురు సంస్థలు తమ సొంత వినియోగానికి 65% తగ్గించుకోవాలని, ఉత్పత్తి చేసిన ప్రతి చుక్కను ప్రజల అవసరాలకు మళ్లించాలని ప్రభుత్వం స్పష్టమైన హుకుం జారీ చేసింది. పరిస్థితి తీవ్రాన్ని బట్టి గ్యాస్ వినియోగంపై ప్రభుత్వం వర్గీకరణ చేపట్టింది. వాణిజ్య అవసరాల కంటే గృహ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తుంది. ఎరువుల రంగానికి గ్యాస్ సరఫరాలో 70% పరిమితం చేయాలని ఆదేశించింది. తయారీ రంగం, టీ పరిశ్రమకు 80% మాత్రమే సరఫరా జరగనుంది. ఈ కోత ద్వారా మిగిలిన గ్యాస్ను వంట గ్యాస్ సిలిండర్లు నింపడానికి వినియోగించనున్నారు. దేశంలో ఎక్కడా గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ లైన్లో కనిపించకూడదనేదే ప్రభుత్వ వ్యూహం. సరఫరా పెంచడంతో పాటు నిల్వలను అరికట్టడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక వినూత్న నిబంధన తెచ్చింది. ఇకపై గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో బుకింగ్ చేయడానికి కనీసం 25 రోజుల విరామం ఉండాలి. కొందరు సంపన్న వినియోగదారులు లేదా వ్యాపారులు ముందుగానే సిలిండర్లను స్టాక్ పెట్టుకోవడం వల్ల సామాన్యులకు ఇబ్బంది కలుగుతుంది. ఈ కొత్త నిబంధనతో అక్రమ నిల్వలకు అడ్డుకట్టపడనుంది. ప్రతి పంపిణీదారుడు తమ వద్ద ఉన్న నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదించాలి. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తల వల్ల ఎల్ఎన్జీ దిగుమతుల్లో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే భారత్ తన వ్యూహాత్మక నిల్వలను సిద్ధం చేసుకోవడంతో పాటు రష్యా వంటి ఇతర దేశాల నుండి దిగుమతులను క్రమబద్ధరించుకుంటుంది. కేంద్రం తీసుకున్న ఈ డబుల్ యాక్షన్ ప్లాన్ ద్వారా ఇతర ధరల పెరుగుదలను నియంత్రించడమే కాకుండా సామాన్యుడిపై, వంటింటిపై యుద్ధ ప్రభావం పడకుండా ప్రభుత్వం ఓ గట్టి భరోసాను కల్పించింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.